గ్రామంలో గత 100 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆర్సీఎం చర్చి, ఆ చర్చికి సంబంధించిన స్కూల్ని కొంతమంది కులాహంకారంతో ఆర్ఎస్ఎస్ మాటలను ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ జ్ఞానం లేని విధంగానో అహంకారపూరితంగానో ఇక్కడేదో మొన్న పోయిన ఆదివారం సండే స్కూల్ జరుగుతున్నారనే ఉద్దేశంతో పాస్టర్లు వస్తే కనీసం వాళ్ళని మర్యాదించకుండా ఫాదర్ అనే జ్ఞానం కూడా లేకుండా ఎట్ట పడితే అలా మాట్లాడారు. వాళ్ళకి తెలుసో తెలియదు. గత 100 సంవత్సరాల క్రితం ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉంటున్న మమ్మలను, బహుజనులుగా ఉంటున్న మమ్మలను చదువుకు దూరం చేసి, సంపదకు దూరం చేసి, కనీసం జ్ఞానం అనేది తెలవకుండా చేసిన ఈ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా అప్పుడున్న క్రిస్టియన్ మిషనరీలు ఎస్సీ ఎస్టీని చేరదీసి వాళ్ళకి స్కూళ్ళు కట్టించి చదువులు చెప్పించి ఆ చదువుల ద్వారా ఒక దేవుణ్ణి పరిచయం చేస్తే ఈరోజు కొంతమంది పనికి మాలిన సన్నాసులు ఆ స్కూళ్ళలో మీరు ప్రార్థనలు ఎలా జరుపుతారు, సండే స్కూల్ ఎలా జరుపుతారని జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది చాలా హేయమైన చర్య. ఖచ్చితంగా ఆర్సీఎం స్కూల్లో కావచ్చు, బాప్టిస్ట్ చర్చ్ స్కూల్లో కావచ్చు, అలాగే లోథరన్ స్కూల్లో కావచ్చు, పెంతుకో స్కూల్లో కావచ్చు, క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఖచ్చితంగా ప్రార్థనలు చేసుకునే హక్కు ఉంది. ఈ ఎవడు భిక్ష కాదు. ఆ రోజు వాళ్ళు వెళ్తా మిషనరీకి బ్రిటిష్ వారు వెళ్తా మిషనరీకి వదిలిపెట్టింది. ఇది వారి సొంత స్థలాలు, సొంత భూములు. అంతే తప్పితే మీరు ఇచ్చిన భిక్ష మీద లేదా మీరు ఇచ్చిన భిక్షతో బతుకుతున్న స్కూల్ కాదు ఇది. 100 సంవత్సరాల క్రితం అంటే ఆ రోజు మాట్లాడిన అతను కూడా అన్నాడు, నేను ఇదే స్కూల్లో చదువుకున్నానని. అయ్యా నీకు బుద్ధి లేదా? దేవుడు బుద్ధి పెట్టలేదా నీకు? ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్ మూసేయమంటాం. ఇది ఎంతవరకు కరెక్టు? ఇలాంటి చర్యలను బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి పునరావృతం అయితే మీ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఏదైనా ఉంటే మీరున్నా కాడ చేసుకోండి. కనీసం మా గుళ్ళు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, పోలేరమ్మ గుళ్ళు ఉందని చెబుతున్నారే. మీ గుళ్ళు ఉన్నా కాడ ఎక్కడైనా ఒక స్కూల్ స్థాపించిన ఉందా మీకు? ఏ దేవాలయంలో సరే ఒక స్కూల్ స్థాపించిన చరిత్ర ఉందా మీకు? కానీ క్రైస్తవ మిషనరీలు ఉన్న ప్రతి ఒక్క చోట, ఒక చర్చిల్లో చోట ఒక స్కూల్ స్థాపించారు. అది క్రైస్తవం గొప్పతనం. కబడ్దారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా, ఇక మీద మీ పనికి మాలిన పనులు మానుకోకపోతే అదే తరహాలో మేము కూడా బహుజనులైన మేము కూడా బుద్ధి అవుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.